ఇక్కడైతే ఒక వీడియో చూడండి. ఇది చాలా ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ మీకు ఐడియా ఉండొచ్చు. ఇందులో అయితే 2 టైప్స్ అయితే ఉంటది. ఒకటైతే నార్మల్ సాంగే ఉంటది. ఇంకోటేందంటే 'రాను' అనే ఒక సాంగ్ ఉంది గదా! దానికి మిక్సింగ్ ఉంటది. అది నేను చూపిస్తాను. నేను ఒకటి ఫోటోతోటి ట్రై చేసిన. ఇంకోటి వీడియోతోటి. చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి. పక్క పక్కన చూపిస్తాను చూడండి. ನನ್ನ ಪಾಚೆಯೇ ಅಪತಿತೆ ದೇವ್ನ ಅಪಾತಿಯ ಅಪತಿತೆ పాచయే రాను చూస్తున్నారు గదా! చాలా ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్. ఇలాంటి సాంగ్ మీరు మర్చిపోకుండా ఈజీగా చేసుకోవాలి. ఒక లైక్ కూడా చేయండి. కొంచెం సపోర్ట్ ఉంటది. దానికంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయను నేను. ఓకే. వీలుంటే వీడియో క్లిప్ యూజ్ చేయండి. లేదంటే ఫోటో క్లిప్ యూజ్ చేయండి. కానీ రెండులో కామన్ ఏందంటే మీరు వీడియో మొత్తం చూడాలి. ఇది నేను మొత్తం అలర్ట్ మోషన్‌లోనే చేసిన. నాకు బాగా నచ్చింది. వీడియో క్లిప్‌ది బాగుంది. ఇక్కడ నేను చూపిస్తాను కూడా. ఓకే. ఏందంటే అందులో కట్స్ ఉంటది. బాగుంటది. ఓకే. క్యాప్‌కట్‌లో కాకుండా మనం అలర్ట్ మోషన్‌లోనే చేద్దామన కొంచెం ల్యాగ్ ప్రాబ్లమ్ అయితే వస్తది. కానీ నాకు బెటర్ అనేది నేను అలర్ట్ మోషనే ఎక్కువ యూజ్ చేస్తాను. క్యాప్‌కట్ యూజ్ చేయనని కాదు. క్యాప్‌కట్ కూడా ఇష్టమే. కానీ దాంట్లో చాలా టైం పోతది. ఓకేనా? అన్నీ మనం మాన్యువల్‌గానే చేసుకోవాలి. అన్నీ చేసుకోవాలి. ఇందులో అట్లా ఉండదు. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. ఫస్ట్ ఒక లేయర్ చేసినామంటే మిగతాదంతా చాలా సింపుల్‌గా అయిపోతది. ఓకే. ఫస్ట్ అయితే మీరు డిసైడ్ చేసుకోండి. వీడియో క్లిప్ తోటి చేద్దామని అనుకుంటున్నారా? ఫోటో క్లిప్ తోటి. వీడియో క్లిప్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఫోటో క్లిప్ అయితే కూడా ఫోటోస్ అయితే చాలా యూజ్ అవుతుంది. కానీ సింపుల్‌గా ఉండాలంటే ఫోటో క్లిప్ యూజ్ చేయండి. మీ దగ్గర వీడియో క్లిప్ ఉంటే చాలా బెటర్ అది. అది చాలా బెటర్. ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియో కింద ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చాను. దీంట్లో ఒక చిన్న ఫాంట్ కూడా యూజ్ చేసిన. ఈ ఫాంట్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా నేనైతే డిస్క్రిప్షన్‌లో పెట్టాను. లేకపోతే వేరే ఫాంట్ కూడా పెడదాం మనం. ఒకవేళ మిస్సింగ్ వచ్చిందని అనుకుందాం ఇక్కడ. ఓకే. నో ప్రాబ్లమ్. ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనం వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన బెటర్ ఫాంట్ ఏదైనా ఉంటే అది ట్రై చేయండి. ఓకేనా? ఈ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంకోటేందంటే వీడియో క్లిప్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను ఈ వీడియో క్లిప్. దీన్ని యాడ్ చేసి కిందకి తీసుకురండి. దీని ఎక్స్ట్రా పార్ట్ ఉంటది కదా! దాన్ని కట్ చేసి ఒపాసిటీ కొంచెం తక్కువ చేస్తున్నా. ఏదో బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం అంటే ఫస్ట్ ఒక ఇంట్రో లాగా ఉంటది. బాగా లుక్ ఇస్తదని పెట్టేసినా బాగుంది. ఓకేనా? ఓకే. రైట్. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పాను. మీరు వీడియో క్లిప్ తోటి యూజ్ చేద్దామంటే ఒక ఎఫెక్ట్ ఉంటది. ఎఫెక్ట్ ఏమి ఉండదు. 2 సేమే ఉంటది. చెప్తాను. ఓకే. ఫస్ట్ ఏందంటే నేను వీడియో క్లిప్ తోటి ఫస్ట్ చేస్తాను. వీడియో క్లిప్ అయినా, ఫోటో క్లిప్ అయినా సేమ్ ఉంటది. ఫస్ట్ ఒక వీడియో క్లిప్ తీసుకుంటా. ఓకే. ఇది తీసుకుంటున్నా. ఓకే. దీనికి నేను సౌండ్ ఉంటది కాబట్టి మ్యూట్‌లో పెట్టాను. ఫస్ట్ మనం ఆ వీడియో క్లిప్‌లో మనకు ఏదైతే కొంచెం బెటర్ పార్ట్ కనిపిస్తదో ఆ పార్ట్‌ని మనం కట్ చేద్దాం. ఎగ్జాంపుల్‌గా ఈ పార్ట్ అయితే బాగుంది. ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ సైడ్ అయితే కట్ చేస్తున్నా. ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో ఈ బీట్ మార్క్ ఇక్కడైతే మనకు 4 ఫోటోస్ వస్తది. ఆ 4 ఫోటోస్ వరుసగా నేను చెప్తానులే గానీ, లేకపోతే నేను ప్రాజెక్ట్‌లో ఇస్తాను మీకు యూజ్ అవుతుంది. ఒక బీట్ మార్క్ మాత్రం వదిలేసేయండి. ఇంకో బీట్ మార్క్ తర్వాత వచ్చి ఇలా పెట్టుకోండి. దీన్ని మనం స్లోగా చేసుకుందాం. అంటే మీ వీడియో కొంచెం ఫాస్ట్‌గా ఉంటే స్లో చేసుకోండి. స్లోగానే ఉంటే ఓకే. బెటర్. నేను ఇది కొంచెం ఫాస్ట్‌గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ చూడండి. దీంట్లోకెళ్ళి మనం మాన్యువల్‌గా అయితే చేసుకోవచ్చు ఇలా. ఓకే. ఇక్కడ మీకు కర్వ్ కూడా ఉంటది. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కర్వ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. కీ ఫ్రేమ్ యాడ్ చేయగలం మనం. మనం కీ ఫ్రేమ్ యాడ్ చేస్తేనే మనకు కర్వ్ వస్తది ఇలా. చూడండి ఇక్కడ మధ్యలో ఇలా కొంచెం ఫాస్ట్‌గా రావాలా, స్లోగా రావాలనేది మీకు క్యాప్‌కట్‌లో ఎలాగైతే ఉంటదో ఇలాగే ఉంటది. పెట్టేసిన ఇది. ఓకేనా? ఇప్పుడు దీన్ని స్టార్టింగ్ పోర్షన్ ఏదైతే ఉందో బీట్ మీద అక్కడ వచ్చి కరెంట్ ఫ్రేమ్ మ్యాచ్ పీఎన్‌జీలోకెళ్ళి ఎక్స్‌పోర్ట్ చేసుకునే దీన్ని. నేను వీలుంటే ఫోటో ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు దీన్నైతే ఇలాగైతే చేసుకున్నా. ఇప్పుడు దీన్నే మనం ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ యాప్ అయితే ఓపెన్ చేసి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి సేవ్ చేసుకున్నాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ అంటే మీకు ఒకటి చెప్పేస్తాను. ఇప్పుడే చెప్పేస్తాను. మళ్ళీ ఎందుకులే కానీ టైం వేస్ట్ వ్యవహారం. ఫోటో తీసుకున్న ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి వైఫ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నా ఇక్కడ. యాంగిల్‌లోకెళ్ళి 90 డిగ్రీస్ యాంగిల్ చేద్దాం. ఇప్పుడు మనం ఎండ్‌ని ఇలా కట్ చేద్దాం.
దాంతోపాటు స్టార్ట్‌ని కూడా ఇలా కట్ చేద్దాం. 2 కట్ చేసినాం కదా! ఇది టాప్‌లో పెట్టాను. దీన్నే డూప్లికేట్ చేసి ఇది కొంచెం కిందికి తీసుకొచ్చాను. మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేసి మళ్ళీ కిందికి తీసుకొచ్చాను. మళ్ళీ డూప్లికేట్ చేసి మళ్ళీ కిందికి తీసుకొచ్చాను. 4 క్లిప్స్ అయితే యాడ్ అయిపోయినాయి. ఇందులో మీరు ఇప్పుడు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఏం లేదు, కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి వేరే ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇలా. ఓకే. ఇలా. కానీ 4 ఫోటోస్ అన్నీ సేమ్ ఉండకుండా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి. ఇలా వస్తది. ఎక్స్ట్రా పార్ట్ ఉంటది కదా! బీట్ కంటే ఎక్కువ, దాన్ని మనం కట్ చేద్దాం. ఇప్పుడు ఆ వీడియో క్లిప్‌ని పైన తీసుకుందాం. సెట్ అయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని తీసుకుందాం ఇక్కడ. అంటే ఆ బీట్ కంటే కొంచెం ముందల తీసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకున్న, స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి కిందికి తీసుకొచ్చిన కర్వ్ యాడ్ చేస్తున్నా. సెట్ అయింది. ఇప్పుడు చూడండి. దీనికి మనం ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేస్తేనే బాగా లుక్ వస్తది. లేకపోతే ఆ లుక్ అనేది రాదు. కాబట్టి వీడియో క్లిప్ తీసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఎక్స్‌పోజర్ గామా అని ఉంటది. కలర్ అండ్ లైటింగ్‌లోకి వెళ్తే ఎక్స్‌పోజర్ గామాని స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 2 చేసుకోండి. ఓకే. దాని తర్వాత మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి చెప్తాను. దాని తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి ఇక్కడ ఈ సర్కిల్ ఆప్షన్ స్కేల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో అంటే కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, దీన్ని జూమ్ చేద్దాం ఇలా. మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక ర్యాండమ్ యానిమేషన్ ఉంటది. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లో ర్యాండమ్ ఉంటది. కింద టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటది. అది యూజ్ చేసి దీనైతే మీరు తక్కువ చేసుకోండి. ఒక 5, 6 ఇప్పుడు చూడండి. ఇలా. ఇంకా కొంచెం స్లో చేసుకోండి. కొంచెం ఫాస్ట్‌గా ఉంది. ఫస్ట్ ఒక క్లిప్ యాడ్ చేసిన తర్వాత మీరు మాన్యువల్‌గా ఎన్ని క్లిప్ ఉంటదో అది మీరు కాపీ చేసిన దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంటది అంతే. లేకపోతే నేను ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇస్తాను. వీలుంటే ట్రై చేయండి. జై హింద్.